అస్మద్గురుభ్యో నమః. మనం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో 2 క్షేత్రాల గురించి చెప్పుకుందాం కదా. ఈరోజు అత్యద్భుతమైనటువంటి 3వ క్షేత్రం గురించి, అంటే 6 షణ్ముఖ క్షేత్రాలలో 3వ క్షేత్రం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకోబోయే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ క్షేత్రమే పళని క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పళని క్షేత్రం యొక్క దివ్య మంత్రం ఈ వీడియోలో ఉంటుంది. అంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే ఆ శ్లోకం ఒక్కటి చదువుకున్నా చాలు. ఈ స్థల పురాణం విని ఆ శ్లోకం ఒకటి చదువుకుంటే మనకి ఉన్నటువంటి అనేక రోగాలు నయమైపోతాయి. ఆ నయమయ్యే విధానం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని ఏమని పిలుస్తారు అంటే దండాయుధపాణి అని పిలుస్తారు ఈ స్వామిని. అలాగే పళని మురుగన్ అని కూడా తమిళం వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. అంటే స్వామివారి చేతిలో ఒక దండం ఉంటుంది. కౌపీనధారి అయి వ్యుప్తకేశుడే నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటారు స్వామివారు. అంటే ఏంటి? ఇదే స్వరూపం మనం భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారిది కూడా మనం చూసాం. అంటే సాక్షాత్తు భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. రమణులు ఎలాగైతే ఆయన యొక్క రూపం ఉంటుందో ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రూపం కూడా అలాగే ఉంటుంది. రమణులు వేరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేరు కాదు అని. అందుకనే ఎప్పుడూ కూడా రమణులు ఒకే ఒక మాట అంటూ ఉంటారు, నన్ను చేరుకోవాలి అంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని సందేశిస్తూ ఉంటారు. అదే ఆ యొక్క రూపానికి అర్థం. అంటే ఈ పళని క్షేత్రం అంటే ఏంటి? జ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రం. ఈ పళని క్షేత్రంలో ముఖ్యమైనటువంటి ఉత్సవం కావిడి ఉత్సవం. అంటే ప్రపంచంలో ఈ పళని మందిరంలో గర్భగుడిలో స్వామివారి యొక్క మూర్తి లాంటి మూర్తి ఎక్కడా లేదు ప్రపంచంలోనే. అంటే నవపాషాణాలతో చేయబడినటువంటి మూర్తి అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి స్వామి. అంటే 9 రకాలైనటువంటి విషపూరిత పదార్థాలతో చేశారు. అంటే ఈ స్వామివారి యొక్క మూర్తిలో తొడభాగం నుంచి, అంటే వెనక భాగం నుంచి స్వామివారి శరీరం నుంచి విభూతి తీసి కనుక కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి ఇస్తే వెంటనే వాళ్ళకి ఆ రోగం నయమైపోయేదన్నమాట. అలా ఇవ్వగా స్వామివారి తొడభాగం అంతా బాగా అరిగిపోయిందిట. ఇప్పటికీ కూడా మనకు అవకాశం ఉంటే అలా చూడొచ్చు. అవకాశం లేకుండా చేశారు, కానీ అవకాశం ఉంటే స్వామివారి తొడ వెనక భాగం అరిగిపోయినట్టుగా కూడా మనకి బాగా క్లియర్గా కనబడుతుంది. అలాగే ఈ పళని స్వామిని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామాలతో కనుక స్తుతిస్తే అఖండమైనటువంటి ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పళని క్షేత్రంలో ఈ స్వామివారిని కులం దైవళం బాలసుబ్రహ్మణ్యన్ షణ్ముఖన్ దేవసేనాపతి స్వామినాథన్ వల్లి మనలన్ దేవయానై మనలన్ పళని అండవార్ குறிஞ்சி అండవార్ ఆరుముగన్ జ్ఞాన పండిత శరవణన్ సేవర్ కోడియోన్ వెట్రియేల్ మురుగా అనేటటువంటి నామాలు 15 నామాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అటువంటి నామాలతో స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు ఇక్కడ. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటంటే పూర్వం విఘ్నాలకు అధిపతిని ఎవరు చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు మన బొజ్జ వినాయకుడిని, మన చిన్న సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి ఈ భూలోకమంతా ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో పుణ్యనదులలో స్నానం చేసి మరి క్షేత్రాలను దర్శించి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళని విఘ్నాలకు అధిపతి చేస్తాను అని శంకరులు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. మనకి పురాణ కథ అంతా కూడా తెలుసు. అప్పుడు
పెద్దవాడైనటువంటి వినాయకుడు యుక్తితో ఏం చేస్తారు, ఆయనేమో బొజ్జ వేసుకుని ఆ ఎలుక వాహనం మీద ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటే నారద మహర్షి చెప్పినటువంటి ఉపాయము, ఆ ఉపాయం ప్రకారము తల్లిదండ్రులు అయినటువంటి ఉమామహేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడం. ఇక్కడ ఈయన 3 సార్లు ప్రదక్షిణ అయ్యే సమయానికి మన సుబ్రహ్మణ్యేశ్వరుడు నెమలి వాహనం మీద భూలోకం చుట్టి రావడానికి బయలుదేరడం. ఆయన వెళ్ళిన ప్రతి క్షేత్రానికి కూడా ముందుగానే వినాయకుడు అక్కడ క్షేత్రాన్ని చుట్టేసి నదిలో స్నానం చేసి ఆయనకి ఎదురు రావడం జరిగింది. ఆ కథ అంతా మనకు తెలుసు కదా. ఎందుకంటే తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది అన్న సత్యం తెలుసుకున్నటువంటి వినాయకుడు కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు ఆయనకు ఎదురు రావడం జరుగుతోంది. ఈ రకంగా ముందుగా వచ్చిన వాడు వినాయకుడే అయ్యాడు, విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ అంతా మనకు తెలుసు. మరి కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్నవాడు కదా, పాపం కాస్త మొహం చిన్నబుచ్చుకుని అలిగి కైలాసం వదిలి భూలోకానికి వచ్చి ఒక కొండ శేఖరం మీద ఉండిపోయాడు. మరి ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగే కదా, అందులోనే చిన్నవాడాయే. అందులోనే శివపార్వతులకి చాలా గారాల బిడ్డ. ఈ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేకపోయారు వాళ్ళిద్దరూ కూడా. అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్నటువంటి కొండ శిఖరం దగ్గరికి వచ్చేశారు. ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశాన్ని తిరు అవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఎత్తుకుని నువ్వే సకల జ్ఞాన ఫలానివి నాన్న అని చెప్పి ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలం అనడానికి తమిళంలో ఏమంటారంటే ఫలం అంటారు. నీవు అనడానికి తమిళంలో ఏమంటారు, నీ అంటారు. అది ఫలం నీ, ఆ రెండూ కలిసి పళని అయింది. అంతేకాదు అప్పటికి ఎప్పుడైతే తండ్రి గారు బుజ్జగించారో కొడుకుకి కోపం పోతుంది కదా, వెంటనే ప్రసన్నుడైపోయాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అయిపోయి ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువుంటాను అని చెప్పి అభయం ఇచ్చేస్తారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కావడి ఉత్సవం. అది మొట్టమొదట ఈ పళనిలోనే ప్రారంభమైంది. ఈ కావడి ఉత్సవానికి ఒక పురాణ ఇతిహాసం కూడా ఉంది. ఇడుంబన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహాముని కూడా ఒకరు. అగస్త్య మహాముని చాలా గొప్ప శిష్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. పూర్వం దేవదానవ యుద్ధంలో చాలామంది రాక్షసులు చనిపోయారు. కానీ అందులో ఇడుంబననే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి 2 కాళ్ళు పట్టేసుకున్నాడు రక్షించమని. అగస్త్యుడు సంతోషించి వీళ్ళో మిగిలిపోయిన రాక్షస భావాలు కనుక తొలగించినట్లయితే వీడు భక్తుడు అవుతాడని అనుకుని, సరే ఎలాగా తొలగించడం, సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారు, తమ వల్ల కాని పనిని తమ గురువు గారికి అప్పచెప్పేస్తారు. ఇక్కడ మన అగస్త్య మహర్షి యొక్క గురువు ఎవరు, సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. సరే వీడు రాక్షసుడు కదా అని చెప్పి సంహరించడం కాదు, వీళ్ళలో ఉన్నటువంటి రాక్షస గుణాలను తీసేయాలి అని చెప్పి అనుకుని, లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది ఎక్కడ, కైలాసంలోనే కదా. అందుకని ముందు ఇతన్ని కైలాసం పంపిద్దాం అనుకుని ఇడుంబుడిని ఏం చేస్తారు, ఒరే నేను కైలాసం నుంచి 2 కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను, వాటిని శివగిరి శక్తిగిరి అంటారు, నువ్వు వెళ్ళి ఆ 2 కొండలను కూడా ఒక కావిళ్ళలో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా అని అన్నారు. సరే ఇడుంబుడు ఏం చేశాడు, నాకు ఒంట్లో ఓపుకుంది కదా, నేను కొండలను తీసుకురాలేకపోవడం ఏంటి అని చెప్పి గబగబా కైలాసం వెళ్ళిపోయాడు. కైలాసం వెళ్ళిపోయి ఆ 2 కొండలని కూడా తన కావిళ్ళలో పెట్టేసుకుని బయలుదేరాడు. సరే ఈ రాక్షసుడిలో అశ్రీతత్వం పోగొట్టడం కదా వీళ్ళు అనుకున్నది, వీళ్ళకి జ్ఞానం ప్రసాదించాలి కదా, అదేదో మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకున్నాడు కదా. శంకరుడు కూడా అలాగే అనుకుంటాడు. ఈడింబుడికి ఏమీ కూడా ఆటంకం పరచలేదు, వెళ్ళిపోమని చెప్పి వెళ్ళనిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పళనిస్వామి కొండ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడేమో స్వామి ఎలా ఉంటారు, చిన్నపిల్లవాళ్ళ ఉంటారు. ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కావిడి మొయిలైపోయి కాస్త కావిడి మార్చుకుంటారు కదా, ఆ భుజం మీదకి ఈ భుజం మీదకి మార్చుకోవడమో లేకపోతే కాస్త కిందకి దింపడం చేస్తారు కదా. అలాగే ఈ ఇడుంబుడనే రాక్షసుడు కూడా ఏం చేశాడు, కాస్త కింద పెట్టి సేద తీరుదామని చెప్పి మొయిలేక ఆయాసం వచ్చి ఆ కావిడిని కాస్త కింద పెట్టాడు.
మళ్ళీ కాస్త సేద తీరాక కావిడెత్తుకుందామని చెప్పి కిందకి వంగి కావిడి బద్ద భుజం మీదకి పెట్టుకుని లేచి నిలబడ్డాడో లేదో ఒకవైపేమో బరువు ఎక్కువైపోయింది, ఒకవైపేమో బరువు తక్కువైపోయింది. ఇప్పటిదాకా సమానంగా ఉన్నాయి కావిడి రెండు వైపులను. కావిడి ఎత్తుకోవాలంటే సామాన్యం ఏంటి, రెండు వైపులా సమానంగా ఉంటేనే కావిడిని బ్యాలెన్స్డ్గా తీసుకురాగలం. ఒకవైపు ఎక్కువ బరువు ఒకవైపు తక్కువ బరువు ఉన్నాయనుకోండి, కావిడిని బ్యాలెన్స్గా తీసుకురాలేం. అందుకని కానీ ఇప్పుడు ఎత్తుకుంటే ఏమైంది, కావిడి ఒకవైపేమో పైకి తేలిపోతుంది, ఒకవైపేమో బరువుగా కిందకుంది. మరి రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే అవ్వట్లేదు, సమానంగా ఎప్పటికీ కుదరట్లేదు. ఇంకా విసుగొచ్చింది, ఏంట్రా బాబు ఈ కావిడి ఎలా ఉంది అని అనుకుంటూ పైకి చూస్తాడు. పైకి చూసేసరికి అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లాడి రూపంలో పకపకా నవ్వుతున్నారు. ఇది చూసి ఇడుంబుడికి కోపం వచ్చేసింది. ఆహా, నన్ను కదా హేళన చేస్తున్నాడు అని చెప్పి వెంటనే చాలా కోపం వచ్చేసింది. ఏదో చిన్నపిల్లాడు నవ్వుతున్నాళ్లే అని చెప్పి ఊరుకోవచ్చు కదా, ఊరుకోడు. మరి రాక్షస ప్రవృత్తి కదా, అలా ఊరుకోలేకపోయాడు. ఏంటా వెరి నవ్వు, నేను కైలాసం నుంచి తీసుకొచ్చాను, నిన్ను చంపేస్తాను ఇవాళ అంటూ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో తెలియదు కానీ పళని కొండ మీదకి పాదచారి అయి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళాక స్వామి రెండు గుద్దులు గుద్దారు. ఇంకా ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు ఆ ఆఖరి క్షణంలో ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువుగారికే గురువు, సాక్షాత్తు ఈశ్వరపుత్రుడు అన్న జ్ఞానం వచ్చింది ఈ ఇడుంబుడికి. అప్పుడు ఈశ్వరా, నేను తెలుసుకోపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి అని చెప్పి వేడుకున్నాడు ఈ ఇడుంబుడు. వెంటనే ఏంటో అడుగు అని అన్నారు స్వామి. ఇడుంబుడు అంటాడు, స్వామి నేను ఈ పళనిలోనే కదా కావిడి ఎత్తలేకపోయాను, ఈ కావిడి వల్లనే కదా మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది. అందుచేత లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చెయ్యకపోయినా ఒక్కసారి కావిడిని పాలతో కానీ విభూతితో కానీ పూలతో కానీ తేనెతో కానీ నేతితో కానీ భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్తున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో అంత ఆరాధన చేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేసేయాలి అన్నాడు. స్వామి అనుగ్రహించారు. అనుగ్రహించి సరే అని ఆ కోరికని కటాక్షించి ఇకపై నా దగ్గరికి వచ్చే భక్తులు ఎవరైనా సరే ముందు నీ దర్శనం చేసుకుని నా వద్దకు రావాలి అన్న వరం కూడా ఇచ్చేశారు. అందుకే అప్పటినుంచి కూడా అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా తమిళనాడులో స్వామివారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది. అక్కడ ఆయనకు నమస్కరించిన తర్వాతే సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనం చేసుకుంటారు. అప్పటి నుంచి కూడా తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవంగా చేసేసుకున్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరము కూడా స్కందషష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే భక్తితో పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావిడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానం కలగకపోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసేసి స్వామి అనుగ్రహిస్తారు అని చెప్పి పెద్దలు చెప్తారు. అంతటి శక్తివంతమైనటువంటి క్షేత్రం ఈ పళని క్షేత్రం. అందరూ తప్పకుండా చూసి తీరవలసినటువంటి అద్భుతమైన క్షేత్రం పళని క్షేత్రం. పళని దండాయుధపాణి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని జీవితంలో ఒక్కసారైనా సరే సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందగలమని చెప్పి ఆశిద్దాం. ఇప్పుడు సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఖచ్చితంగా చదువుకొని తీరవలసినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఏంటంటే, కల్పద్రుమం ప్రణమతాం కమలారుణాభం స్కంధం భుజద్వయం అనామయమేకవక్త్రం కాత్యాయని ప్రియసుతం కటిబద్ధవామం కౌపీన దండధర దక్షిణహస్తమీడే. కల్పద్రుమం ప్రణమతాం కమలారుణాభం స్కందం భుజద్వయం అనామయమేకవక్త్రం కాత్యాయని ప్రియసుతం కటిబద్ధవామం కౌపీన దండధర దక్షిణహస్తమీడే. ఇది పళని క్షేత్రస్థిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ధ్యాన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా అందరూ చదువుకుని తీరాలన్నమాట. అంత గొప్ప
శ్లోకం ఈ శ్లోకం. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఒక పళని సుబ్రహ్మణ్య స్వామి యొక్క కటాక్షం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.